ఎక్కడయ్యా మీ వానరు? అర్జెంటుగా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదర్చాలని వస్తే ఇంకా రాడేంటి? మా అన్న వచ్చాడంటే అన్ని సెట్ చేస్తాను. ఇదిగో అక్కడ కూర్చో. అసలు నాకు నచ్చే అల్లుడు ఎక్కడున్నాడో ఏంటో. అన్నా చూడన్నా, మీరేంటా నిలా వచ్చారు? మా వాళ్ళ ఏదైనా తప్పు జరిగిందా అన్న? భయపడతావేంట్రా? ఎందుకు వచ్చానని చెప్పు. ఏం టెన్షన్ పడకు, అన్న పెళ్లి సంబంధం గురించి వచ్చాడు. పెళ్ళా? అన్న అన్న అది అది కాదన్న. వాడేంట్రా ఎంగిలి పెళ్ళని చూస్తున్నా కుక్క చూసినట్టు చూస్తున్నాడు. వాడు వాళ్ళ అమ్మాయికి అర్జెంట్ గా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అవునవునవునవును. నన్ను అల్లుడిని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడంటవా? నాకు అల్లుడు దొరికిస్తాడా? అరే నా అందానికి ఇంత రెస్పాన్సా? తట్టుకోలేదు. అల్లుడు నా కూతురు పెళ్ళాడతావా? అరే ఆడు కాదురా, నేను మీ అల్లుడిని. లేదు ఈయన ఆడ ఏం చూసి చేసుకుంటారా వీడిని? వీడి దగ్గర ఆస్తులా పాస్తులా ఇంటర్వ్యూలు కూడా లేవు కదరా. నా కూతురు సరైన మొగుడీడే. అయినా ఆస్తుందే ఉందండి. నా దగ్గర కోట్లు ఆస్తుంది. నా ఆస్తి అంతా నా అల్లుడి పేరు పెట్టేస్తాను. నువ్వు కోట్లు ఇచ్చినా వాడు నీ వైపు రాడరా, నా వైపే ఉంటాడరా. అరే రారా. నేను రానా? మా మామ చెప్పినట్టే మామగారు ఇంతో మనకేం మాటలు. నువ్వు వెళ్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను. నీకు పని లేకపోతే నా దగ్గరికి రా, పనిస్తా. చెప్పుకో. ఏమండి, మన అమ్మాయి వాచ్మెన్ తో లేచిపోయిందండి. లేచిపోయిందా? అయితే పెళ్ళైపోయినట్టే. ఇంకీ గొట్టంగడితో పనే ఉంది. పద మనం పోదాం. తప్పైపోయిందన్నా, వాళ్ళు మంచోళ్ళు కాదన్నా. పదన్నా మనం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్తానన్నావు కదరా, చంపేస్తాను. ఒరే నాకు ఉద్యోగం ఇప్పించరా. నేను ఎప్పుడు అన్నానా? పోన్లే అన్న, తప్పు తెలుసుకుని వచ్చాడు కదా, వదిలే. రికమెండేషన్ ఏంట్రా? చోటన్నా అన్నా, చోటన్నా నువ్వేంటన్నా ఇలా వచ్చావు? నీతో కొంచెం పని పడొచ్చాను తమ్ముడు. రా నా కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పన్నా. అన్న అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. నీకు పెళ్ళా? ఏంటి తమ్ముడు అంత షాక్ ఏమిటి? అంటే ఇప్పుడు పెళ్ళంటే అంటే తప్ప తమ్ముడు, చాలా చాలా అర్జెంట్. అదే మళ్ళీ అన్నకు లైఫ్ అండ్ డెత్ సమస్య. చెప్పురా, మొత్తం చెప్పు. ఆ ఏసీపీ గారు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానన్నాడని చెప్పు. నా లైఫ్ హిస్టరీ అంతా చెప్పారా? అంతా నువ్వే చెప్పినావు కదా. అంతా నేనే చెప్పేశానా? అది సరే, నాకు అంతా అర్థమైందన్నా. కానీ కొంచెం కష్టం అన్నా. ఏ? ఇప్పుడున్న అమ్మాయిలందరూ పవర్ స్టార్ని సూపర్ స్టార్ని కోరుకుంటున్నారు. ఓ అది ఇక్కడ బెటరా. నువ్వు అమితాబ్ బచ్చన్ అన్నా. టేక్ దిస్ అమౌంట్. ఇది కూడా తీసుకో. ఇంకా కావాలా? ఇది కూడా తీసుకో. చాలా సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదన్నా. సెకండ్ హ్యాండ్ వద్దు, ఫస్ట్ హ్యాండ్ చూడు. ఫస్ట్ హ్యాండ్ అంటే ఏంటన్నా, అన్న అడ్వాన్స్ తీసుకుంటే మీ పని అయిపోయినట్టు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మర్చిపోవద్దు సెకండ్ హ్యాండ్. ఇంట్లో ఎక్కడికని చెప్పావు? ఫస్ట్ టైం రిజిస్టర్లో అబద్ధం రాశాను. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని. మరి మీ డాడీ ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తే? నాన్న ఎప్పుడూ అలా చేయరు. ఎందుకంటే నాన్నకు నేను కూతుర్ని కాదు, నమ్మకాన్ని. ఇదే ఊరా? ఇదే ఊరు. అడ్రస్ ఎక్కడా? లెటర్లో. లెటర్ ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్ ఎక్కడా? అయ్యో బస్లో. అయ్యో బస్ వెళ్ళిపోతుంది. కంగారు పడకండి, బ్యాగ్ బస్సులో లేదు, ఇటు సంకలో ఉంది. హాయ్, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. స్మెల్ ఏం రాదులేండి. రావట్లేదండి. ఒరే సాయి, నువ్వేంట్రా ఇక్కడ? ఆప్తావా? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా? మోస్తావా? నాకేం తెలుసు? అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఆ సంఖ్యలేంటి, వాడేంటి? చెప్తానక్క. నో, నా గురించి ఎవరు చెప్పడానికి వీల్లేదు. నా ఆత్మకథ నేనే రాశాను. కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే. రాజమండ్రిలో ఈడి పెద్ద అనమాట. ఈ మా నాన్న పట్టుకున్నాడు అనమాట. ఆయన ఒంట్లో బాగోక రాజమండ్రి స్టేషన్ లో వీడిని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారనమాట. మీరు ఎక్కిన బస్సులోనే మేము ఎక్కా అనమాట. వీడు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట. అందుకే దిగిపోయాను అనమాట. ఇది
ఒక దొంగన కథ. సార్ ఆపండి సార్. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్నిసార్లు చెప్తారు సార్? అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలుసా పవిత్రక్క నీకు? చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు వీళ్ళ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నెస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ 4 కాసుల మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? డబ్బు ఒకే చోటు ఉంటే ఏం బాగుంటుంది? దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. నువ్వు రావే, వీళ్ళతో మనకెందుకు? సార్ యుద్ధం చేతగానే వాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇది అదే బ్యాచ్. మనం వెళ్దాం రండి. హలో, వచ్చిందే వాళ్ళ కోసం, పద. అవునా? చూడు, వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. నేను చూసుకుంటాను. ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క ఏదో హెల్ప్ అవుద్దని వస్తున్నాం అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఏదో సప్పిడి ముఖం వేసుకోండి. నువ్వు నీకు ఎవడు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నాడంటే. తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తాను. కొట్టేసావా? విధి నిర్వహణ. కానీ అరే గంట నుంచి వెయిట్ చేస్తున్నా. హలో బా, ఎక్కడ బా? ఎక్కడ ఉంటారా? మటన్ షాప్లో ఉన్నా. తొందర చెప్పు. చాలా బిజీగా ఉన్నా. 40 కిలోల మటన్, 10 కిలోల కీమా, 3 తలకాయలు, 6 బ్రెయిన్, 4 చాలతీలకు టోకెన్ ఇచ్చాడు. కొట్లకి వస్తున్నా. ఒక్క నిమిషం బాగు. క్యాచ్ అయ్యారు. లెగ్ పీస్ చెయ్యి. ఓకే, సరే గానీ అక్క చాలా ఎక్స్ట్రా చేస్తుంది. అందులో కొత్త ఏముంది? దానికి వచ్చిందే వేస్తుంది. తనేం చేస్తుందో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అక్క 5 నిమిషాల్లో తత్కాల్ బుక్ చేసుకుని ఇక్బల్ ట్రావెల్స్ ఇంటికి వచ్చేయాలి. లేకపోతే తెలుసుగా. ఏంట్రా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లేదు, ఆంటీకి ఎంఎంఎస్ చేస్తున్నా. అదే బాబు నీతో వచ్చింది. ఏం చేయాలి చెప్పు. ఏదో చెప్పు. హెల్త్ ప్రాబ్లం చెప్పు. కాలం అంటో, ఒళ్ళు మంటో, చెయ్యమంటో, మొహం అంటో ఏదో చెప్పు. ఇదంతా నీ కడుపుమంట కదా? చెప్పించేవోయ్. చేస్తా. సుబ్రహ్మణ్యం గారే, హలో. ఇక్కడ చచ్చావు. ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కరోజే, రేపు మార్నింగ్ వచ్చేస్తాను కదా. సరే, ఇప్పుడు వస్తే హాస్టల్కి వచ్చేయి, రేపు వస్తే శ్మశానానికి వచ్చేయి. బాయ్. సాయి గారు, ఫోన్ లో యాక్షన్ కి స్పాట్ లో రియాక్షన్ ఉంటుందంటారా? ఉండదు. అటు చూడు. నో పవిత్ర ప్లీజ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీకు దండం పెడతాను. నాకు విడో వేషం సూట్ అవ్వదు. బాయ్. అయినా మీ నాన్న కోసం నేను నా మొగుడిని పోగొట్టుకోలేను. పవిత్రక్క, పవిత్ర బస్సు, పవిత్రక్క, పవిత్ర ప్లీజ్. బస్సు, పవిత్రక్క, అక్క బస్సు పోతుంది. అక్క బస్సు పోతుంది. రా 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 బస్సు. ఆ పాప అక్క రా రా. పవిత్ర ఉండవే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒకసారి నన్ను వదిలేవే. వీని వాడేసుకో. నన్ను వాడేసుకోండి. వీడా? మావాడే వాడేసుకోండి. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి నన్ను వాడుకో. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి వాడుకో. లక్ష్మి ప్లీజ్, నన్ను ఒకసారి నన్ను వాడుకో. లక్ష్మి ప్లీజ్, నన్ను వాడుకో. లక్ష్మి ఒక్కసారి వాడుకుంటే ఇంకోసారి ఫ్రీ. చూడు మిస్టర్, నా పని నేను చేసుకోగలను. నీ పని నువ్వు చూసుకో. ఓకే ఓకే. ఇల్లే ఏంటండి? వద్దండి. అబ్బా మీరు మరీను. ఏంటండి? వద్దండి. అబ్బా మీరు. వీడెవడండి బాబు, పొద్దున్నే దుకాణం పెట్టేశాడు. ఇది దుకాణం కాదు, ఇది నా కాలింగ్ బెల్ల కాలర్ ట్యూన్. ఊహలన్నీ ఊహించేసుకోకండి. తలుపు తీసుకుని లోపల రండి. భయపడ్డారా? మీరొచ్చింది మేషాని ఇంటికి అని మర్చిపోకండి. తల చూడాలనుకుంటే తల తిప్పి చూడండి. ఇదేమ్మా మ్యాజిక్, అబ్రకదబ్రా. వెల్కమ్. కంగారు పడ్డారా? మ్యూజిషియన్ పిసి సర్కార్ని డామినేట్ చేయాలని ఇలాంటి లాజిక్ లేని మ్యాజిక్ ఎన్నో క్రియేట్ చేశాను. మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవడానికి వచ్చారా? అడ్వాన్స్ 1 lakh. ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి? హెల్ప్ హాస్పిటల్ రావాలి. ఓ, ప్రోగ్రామ్ హాస్పిటల్లో పెట్టారా? మీ మేనల్ నుండి పెట్టాం. ఏ వాడికేమైంది? సరదాగా సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాడు. చూసాడా? అవును, మా కర్మ కొద్దీ. బుచ్చి డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా బుచ్చికి ఎలా ఉంది డాక్టర్? బుచ్చి అంటే ఆ తాగిన పేషెంట్ బుచ్చేగా. పెద్దగా భయపడాల్సిందేం లేదండి. కాకపోతే ఎక్కువగా తాగడం వల్ల కడుపులో పేగులు నూడిల్స్ లా మాడిపోయి లివర్ డ్యామేజ్ అయిందనమాట.
లివర్ డ్యామేజ్ అయింది. మరి దానికి ట్రీట్మెంట్? దానికి ట్రీట్మెంట్ చేస్తుంటేనే కదా కంగారు పడి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. వీడు చదువులోనే అనుకున్నాను, కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యా డాక్టర్. మరి కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల కదా కాళ్ళు చేతులు 2 చచ్చిపడిపోయినాయి. అయ్యో, వెంటుంటేనే గుండె తరుక్కుపోతుంది. గుండెంటి గుర్తొచ్చింది. బీపీ అబ్నార్మల్ గా పైకెళ్ళి కింద పడడం వల్ల హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయి. హార్ట్ కి 2 హోల్స్ పడ్డాయా? ఏదో టైర్ కి 2 ప్యాచీలు పడ్డట్టు అలా చెప్తారు డాక్టర్. అవి ఎలాగూ పూర్తి చేస్తాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. సమస్య అంతా శ్వాసతోనే వచ్చింది. దానికి ఏమైంది? వెంటిలేటర్స్ గాలి లోపల పంపిస్తున్నా ఊపిరితిత్తులు బలవంతంగా బయటికి దూసేస్తున్నాయి. గట్టిగా పీల్చుకోమని చెప్పొచ్చు కదా డాక్టర్. చెప్పొచ్చు, కానీ అతనికి వినిపించాలిగా. అంటే చెవులు కూడా అవి ముందే పోయినాయిగా. అయ్యో, డోంట్ వరీ పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి ఆ 9,99,000 కౌంటర్ లో కట్టేసి రండి, కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బాడీలో ఏ పార్ట్ బాగుందని చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్? అందుకేగా స్పెషలిస్టులను పిలిపిస్తున్నాం. ఈలోగా మేము ఈ డ్రాప్స్ వాడుతుంటాం. ఈలోగా నేను ఇల్లు అమ్ముతాను, మేము టెంపరేచర్ కూడా చూస్తుంటాం, ఉన్న పొలం కూడా అమ్మేస్తాను. ఇదిగో డాక్టర్, ఎందుకైనా మంచిది మార్చురీలో బాక్స్ ఒకటి రెడీ చేయండి. అయ్యో, వైద్యో నారాయణ హరి. నా బుజ్జి బుజ్జి బుజ్జి, బాగున్నావా? బాగున్నావా? ఏం డాక్టర్ గారు, బాడీ బోర్గా వచ్చిందన్న రేంజ్ లో చెప్పారు. మా మేనల్డ్ హ్యాపీగా యాపిల్ తింటుంటే. అంటే మీరు అడిగింది కల్తీ కలు తాగిన ఆ బుచ్చిబాబు గురించి కదా? డాక్టర్, నా మేనల్డ్ బుచ్చిరాజు గురించి. చంపేశారండి బాబు, మీ వాడు చావడం కోసం సెంటు బాటిల్ తాగాడు. సెంటు బాటిల్ తాగావా? సూపర్ మార్కెట్కి వెళ్ళి పాయిజన్ అని అడిగాను, ఆ పేరు మీద సెంటు బాటిల్ ఉందా నాకేం తెలుసు. ఏంటి బుచ్చి పిచ్చి పని? నీకు నీ అనేవాళ్ళు ఎవరు లేకపోయినా నేననే మేనమని నేను ఉన్నాను కదరా. అందుకే బిల్లు మీరు కట్టండి. ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఏంటండి? మా ఓడి కోసం ఇల్లే కట్టగలను, కరెంట్ బిల్లే కట్టిన. ఇల్లు తర్వాత ముందు ఈ బిల్లు కట్టరా చాలు. వెళ్ళు, నేను కడతాను. చెప్పండి, ఎంత మే బిల్లు? 3,000, 4,000, 2,600? హాస్పిటల్ బిల్లు, హోటల్ బిల్లు మొత్తం కలిపి 1,45,000. 1,45,000. 45,000? నేను చెప్పలా బిల్లు చెప్పాక బెడ్ మళ్ళీ బుక్ అవుద్దని? ఓ క్రాప్. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్, నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టేనొచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? ఎక్స్క్యూజ్ మీ. హూ ఇస్ దిస్ ఫారెస్ట్ గమ్స్? హలో, ఐఎమ్ రాజ్. హాయ్ చైత్ర. నమస్తే. ఐఎమ్ పాపారావు, ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్, ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీయా. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యేంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి వెళ్ళానంటే సరిపోదు, ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నేచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ, FM కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే, కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? డార్లింగ్, I can't push it. ఓ, పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటీ కాప్, పెట్రోల్ ఇంకొచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసాములా గాని మన పేరేమో పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే, వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా? ఈ అమ్మి బండి చూసి పడిందా, నిన్ను చూసి పడిందా? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగదు బ్రో. హలో సార్, ఐఎమ్ బసంతి.
అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బక్రాగాడి కూతురు లేపుకో. బక్రాగాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా యాడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేరా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టేసి చెప్తాను సార్. ఆడెవడో నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేను ఇట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ కాప్. అందుకే ఎన్ని ఏజ్లు ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వారితో జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పాను కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాలైంది, వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. ఏంటక్క చంపేస్తావా? లేదు లేదు, నువ్వు గుడక పెడుతుంటేను. నా పేరు కొండవలస, మా ఊరు తగరపవలస, కింద ఫ్లాట్ లో ఉంటున్నాను. అలాగా? నాకు వణుకు, దగ్గు, ఆయాసం, బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. అలాగా? అవును. వీటన్నిటితో పాటు నాకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, తప్పిమని చేస్తాను. అలాగే. నేను వచ్చింది నీ పెర్మిషన్ అడిగి చావడానికి కాదు. ఇంత అభ్యాసర పూట టీవీ సౌండ్ ఎక్కువగా పెంచి మమ్మల్ని చంపొద్దు అని చెప్పి చావడానికి వచ్చాను ఇక్కడికి. చెప్పడం అయిందిగా, వెళ్ళి చావు. నేను వీక్ గా కనబడుతున్నానని తేలిగ్గా మాట్లాడుకో, నాకు తను కోపం వచ్చిందంటే అంతే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొలిచిన 4 అడుగులు మించు పొట్టి కొంచెం గడివి మా డోర్ కొట్టి మా మీద నోరు పారేసుకుంటావా? అవునా? శృతి ఊరుకో. సారీ బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి, నీలా పోట్లకెత్తలా కాదు. నన్ను పోట్లగెత్తంటావా? ఉడతలు పికిన తాట్టెంక. శృతి తప్పు, చిన్నపిల్లలు, తప్పైపోయింది, వదిలేండి బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు పందెం పుంజుట ఊరికే గింజుకుంటున్నావు. ఇంకోసారి చెయ్యం బాబాయ్ గారు ప్లీజ్. అగ్గది నిన్ను కాదు, నిన్నెక్కడి నుంచి నా జీగాననాలి. అంటాను, తిడతాను, నలుగురిలో నిలబెట్టి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదని కడిగేస్తాను. ఇదేంటి అమ్మాయి అంటే ఇలా ఉండకూడదు. వస్తాను. బ్యూటిఫుల్. ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి? బట్టలు బాగా మాసిపోయి భీమ్లీ బీచ్ లో ఉతుకొని రామకృష్ణ బీచ్ లో ఆరేసుకుందామని. అయినా నేను ఇప్పుడు ఏమన్నానండి? చూడు పవిత్ర, పిల్ల మనకు గుమ్మ ముందు ముగ్గేయాలి, కూరలు ఉప్పేయాలి, మంచం మీద పక్కేయాలి, కానీ ఇలాంటి ప్రశ్న వేయకూడదు. యు అండర్స్టాండ్? సరే. గుమ్మ ముందు ఉండాల్సిన మీ అమ్మేది
ఖమ్మం వెళ్ళిందండి. ఖమ్మం వెళ్ళిందా? వాజ్ ఇట్ నెసెసరీ? అంటే ఆంధ్ర తెలంగాణ సాఫ్ట్వేర్ అత్తల కోర్ కమిటీ మీటింగ్ వెళ్ళిందండి. కోర్ కమిటీ అని బీర్ కొట్టేది కదా. అభిచిచి అలాంటిదేం లేదండి. ఇందాకే కాల్ కూడా చేసింది మీ అప్డేట్స్ తీసుకోండి. అప్డేట్స్ కమ్ ఆన్ యా. ఒక లో యాంగిల్ తీసుకో. ఓకే 1 సెకండ్. ఓకే స్టేటస్ ఏంటండి? హెడ్ లైన్ ఏమో లవ్ డీల్, ట్యాగ్ లైన్ ఏమో ఫ్రెండ్ ప్రేమ కోసం ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. అంటే లవ్ డీలా? యా, ఈ సాఫ్ట్వేర్ నే ఇన్స్పైర్ చేసిన ఒక స్వీట్ అండ్ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఎవరండి? మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్. హి ఇస్ నన్ అదర్ దాన్ సత్యం రాజేష్. వెళ్ళొస్తాను. ఓకే ఏమండి ఎప్పుడొస్తారండి? చూడు పవిత్ర, పొట్టి శ్రీరాములు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఎప్పుడు వస్తారని అడుగుంటే ఆంధ్రప్రదేశ్ అవతరించదా? ఉద్యమాలకు సిద్ధాంతాలకు క్యాల్కులేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. వావ్ వావ్, ఇదేదో చాలా బాగుంది. వాట్సాప్ లో పోస్ట్ చేసి హ్యాట్సప్ చెప్పా. ఓకే బాయ్. ఏమైందండి? ప్రేమ తెలుపు తప్ప, ప్రేమ తెలుపు తప్ప, ప్రేమ తెలుపు తప్ప. అదేదో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ డీల్ చేయడానికి వెళ్తున్నాను అన్నారు కదా. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కాదే, ఇరిటేటింగ్ లవ్ స్టోరీ. ఇద్దరు మగాలు ప్రేమించుకున్నా పెట్టే. మగాలు ప్రేమించుకున్నారా? ఫేస్బుక్ లో పెట్టమంటారా? పీకి మీద కాలేజ్ తొక్కేస్తా. వెళ్ళి మచిలీలు పట్టరాపో. అది కాదు. వెళ్ళి మచిలీలు పట్టరాపో. ఫేస్బుక్ లో పెట్టేమంటారా? సాయిగడ్ ఫోను. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావురా? ఇప్పుడు చూడు, నా వీడియో డిలీట్ చేస్తాను. నౌ ద బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. దొరికాడు. వాటర్. ఎవరున్నారు లోపల? అది లక్ష్మి ఏదో పని చేసుకుంటుంది. అంటే లోన్ అది పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ పేపర్ చదువుతున్నావు అనమాట. లోపల సాయి కూడా ఉన్నాడండి. సాయి గారు ఉన్నాడా? ఏం చేస్తున్నాడే? ఇద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. అంటే అది ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటే నువ్వు సోషల్ గా హెల్ప్ చేసి సైన్స్ గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? అని పిలవే. అది కాదండి. ముందాన్ని పిలవే. పాపం అండి. ఏంటే పాపం? ఎవరు వచ్చారు? డోర్ ఓపెన్ చేయి. ఎవరు? నా ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా ఏంట్రా బా ఏషాలు వేస్తున్నావురా? ఏంట్రా బావా ఏంటి చాలకు వేస్తున్నావు? సాయి నీ టైం అయిపోయింది. బాయ్. లక్ష్మి 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 పీడామైంది పో. బా నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా డిలీట్ అయిపోయిందిరా. పర్లేదా? అయ్యో డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. ఏషాలు ఎక్కడ డిలీట్ చేసా? డిలీట్ చేసా. బావేంట బావా మళ్ళీ కనబడ్డావంటే పుచ్చలు ఎగిరిపోతాయి. బా కీమా ఓగే. కావలసిన వాళ్ళంతా పక్కొచ్చండి. నాకివ్వవా? ఏం చేసిన పాపం. చూడు పవిత్ర ఎలా కొట్టేస్తుందో మీ అప్ప. ఏంటమ్మా సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గాని నువ్వు కొట్టడమా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటే నీ బొంద. వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్టా? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం అన్న ఏడవాలి కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంట్రా? నీ మా నాన్నది మటన్ షాప్ అండి. అదేంటి వీడిని ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు?
మీరు అలాగేగా నాతో చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి. ఎంఎస్ అంటే మటన్ షాపేగా. ఇదే ఆఫీస్ తగిలించుకుంది ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పావురా. ఆగు. సరే, నాకు తెలిసిన ఆఫీస్లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను. ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేరేనే బాబు. సరే, బుద్ధిగా చేసుకో. మటన్ షాపులంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమా కొట్టేస్తాను. యు క్యారీ ఆన్ అత్త. పవిత్ర ఏంట్రా ప్రెసిడెంట్ చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేటి? ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్ అయిపోయింది. బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు పోపిట్టలా చెదిరిపోయా. ఏమైందిరా? ఎరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏ ట్రబుల్ అబ్బాయి ఇటు వచ్చావు? ఆయనకేంటండి అది చూసిన అంబోతులు అంటారు. ఊళ్ళో ఏ దొడ్లో అయినా దూరుతారు, ఏ గడ్డైనా కరుస్తారు. ఎరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపంలు అంటాడు. రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఓరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్ లా ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబడి పోటీగా ఈ బుల్లబాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాదగా. ఎవరో లేడీస్ వస్తున్నారా? లేడీస్ కాదా, పోలీస్. ఏం చేస్తున్నారా? కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నాం. అబ్బా లాకరండి వీళ్ళందరినీ. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్ని. నన్ను పట్టుకొని లాక్కురమ్మంటావా? ఎవత్తివే నువ్వు? పోలీస్ పోలీస్. మనోళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరిచ్చారు అని అడిగారు. నేనే ఇచ్చాను. ఆ కొడతావా అంటున్నా. ఇంకా నేను పరిగెత్తలేను. నువ్వేం చేయమంటే చేస్తాను. బట్టలేపురా. మరి కింద దౌడిపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే మీకు ప్యాక్ అయిపోద్ది. ప్యాక్ ఆడినందుకు ఇంతలా కొట్టాలా? ప్యాక్ ఆడినందుకు కాదురా, దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారేంట్రా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా. ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దాన్ని గొంగడం ఏమిటి, అది నిన్ను ప్రవేశించడం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిట్రా నాయన. కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొనుక్కుతున్నావు? అదా మాది ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే. వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకిలా కావుకావు అంటావు నువ్వు ఒకడు. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సేషన్ లో నీకు ఎంత ప్రేమ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉన్నాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా?
హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని రే నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తాను. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో ఏం చేస్తున్నారండి? సూసైడ్. మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాను ఏమిటి? ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దె ఎవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చుండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా. వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్ కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడి పట్ల మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తేలేదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్. నైస్ పర్ఫార్మెన్స్. థాంక్యూ మై డార్లింగ్. నువ్వే జాకి ఎంత ఉన్నావు? మళ్ళీ భలే పాట గుర్తొచ్చింది. రింగ 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 రే. మామా కొంచెం దూరం పోయి. అసలు నీ జేబులో పోతాం అనుకున్నాను, ఇక్కడికి వచ్చి పోతున్నాను. సంతోషించాను. నాకు కంటే ఇంకొంచెం ఎక్కితే జేబులో వచ్చినట్టే. ఇక రేపు పొట్టుడా వచ్చి నోట్లో పోతా. ఇంకేలేదు నీకు. రెస్పెక్ట్ నేర్చుకోరా. ఒక క్వార్టర్ తాగామనుకో కుక్కర్రోకి వచ్చిన కోళ్ళ గిలగల కొట్టు చేస్తావు. ఈ ఎల్బోడి సన్నాసి. అదే మనం అనుకో పుల్లు కొట్లే సరే పుల్లు తిరుగుతావు అంతే. సర్లే మామ, ఓడిపోయాం. వదిలే. ఏంట్రా వదిలేసేది? నువ్వు ఎవడు పెళ్ళావు తగులుకున్నావు. నువ్వు వదిలేసావా? ఇది కూడా అట్లాంటిదే. అబ్బా ఇప్పుడు ఎందుకు ఆ సంగతి? మందులో ఇట్లాంటి స్టఫ్ ఉండాలిరా. అవును రే, అది అచ్చు కమలి ముఖర్జీలో ఉంటదంటగా. అలా ఆయన తెలిస్తే కమిలిపోయేటట్టు కొడతాడు. ఏంట్రా కొట్టేది? రమణ నా ముందు రమణ. కంటి చూపుతా కదరా, కట్రాయర్ వాసన చూపించి చంపేస్తాను. నువ్వు డ్రైవర్ వేసుకోవు కదా. నేను చెబుతుంది నీ డ్రైవర్ గురించి. ఇదంతా వదిలిపెట్టు గాని ఓ పందెం చెప్తా, కాస్తావా? పందెమా? పందెం అంటే ఈ భద్రంగాడు ఎప్పుడైనా రెడీ. ఇది నాతోడా? అందుకే కొట్టాను. ఇది సరే గాని ఒక షరతు. ఏంటి చెప్పు. ఆ తరఫున శంకరన్న ఆడతాడు. శంకరన్న ఎదురా? ఎవడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే రెడీ. నువ్వు రెడీయా? బెట్ ఎంత అడగరా? బెట్ ఎంత? 25,000. అడి దగ్గర అంత లేవు. చాలీలు కట్ చేద్దాలరా. ఇది కరెక్ట్. ఆల్రెడీ రెడీయా? రెడీ నా సామి. కమాన్ చాడే పదనే. మామా ఆ రెండు బాటిల్ వలగకుండా మధ్యలో బాటిల్ వలగొడితే మొగోడు మామా. ఏది కొట్టమని చూద్దాం. సూపర్. పైసలు తీరే. డబుల్ ది మామా. పైకి నుండి ఆతో పెట్టుకుంటే డబ్బులు వసూలు చేయరా రే. చాలీలు కట్ చేసుకో.